హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ముందుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. 2 టైమ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే షేప్ దగ్గర డాట్ వేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్లో ప్లస్లా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. టిప్స్ అయితే మీకు చెప్తాను. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకున్నట్లయితే మీకు షేప్ అనేది ఇక్కడే తెలుస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు షేప్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ముందు జాయింట్ అయితే చేసుకోవాలి. సేమ్ కలర్ లేకపోయినట్లయితే వేరే కలర్ అయినా యూస్ చేసుకోండి. మీకు షేప్ బెల్ట్ స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళు 3 చొప్పున తీసుకోండి. నేను క్లాత్ తక్కువ అయింది కాబట్టి క్లాత్ అనేది జాయింట్ అయితే చేస్తున్నాను. ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా దలసరిగా ఉండే క్లాత్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేయడం వల్ల మీకు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు 2 జాయింట్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు 3 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు, కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా వెనక్కి తిప్పుకోండి. మిషన్ ఎడ్జ్తో ఒకసారి గీసినట్లయితే మీకు స్టిఫ్గా వస్తుంది, కింద ఫోల్డింగ్స్ రాకుండా. ఇప్పుడు మిడిల్లో మనకి షేప్ బెల్ట్ అనేది ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది, కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అన్ని సర్దుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ, లంగా జాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. కింద కోన్ షేప్లో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. డాట్ని మనకి షేప్ దగ్గర పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే. ఇప్పుడు ఈక్వల్గా జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. షేప్ జాయింట్ చేసినప్పుడు కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ సైడ్ చెక్ చేసుకోండి, మీకు ఓల్డ్ బ్లౌజ్తో ఎంత సరిపోతుందో లేదో, లేదా మనం స్టిచ్ చేసిన దాంతో చెక్ చేసుకోవాలి. మీకు ఈక్వల్గా సరిపోతుంది అనుకున్నట్లయితే వేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టికి పైనుంచి ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మిడిల్లో ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోండి, మీకు షేప్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓపెన్ సైడ్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఒక ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఎంత సరిపోతుందో అంత ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ, షేప్ బెల్ట్ దగ్గర కానీ ఒకసారి కొంచెం వెడల్పు వేసుకోండి. మీకు కట్ చేసినట్లయితే నెక్ దగ్గర పెద్దది అయిపోతుంది, అది ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కూడా ఒక లైన్ వేసాను, స్టిఫ్గా ఉంటుంది కుట్లు ఊడిపోకుండా. ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి ప్రతిదీ కూడా కటింగ్లోనే మీకు మార్కింగ్ అనేది చూపిస్తాను కాబట్టి ఆ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి.
మన హాఫ్ జాకెట్తో పని లేకుండా ఈ విధంగా కటింగ్లోనే మనం ప్రతిదీ మార్కింగ్ చేసుకోండి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా హ్యాండ్స్ని లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి చూసుకొని వేసుకోవాలి. అలాగే కింద ఒక లైన్ అయితే జాయింట్ స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. మనం సాగదీయకూడదు. హ్యాండ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి. రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మీకు ఇంకా స్టిచ్చింగ్లో ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు. హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చూసుకోండి. అలాగే పొడవును బట్టి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఒక మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్లు ఎక్కువ వస్తే ఏం చేయాలో కూడా టిప్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనకి ఎటు సైడ్ ఎక్కువైంది అనేది చూసుకోండి ముందు. ఇప్పుడు మనకి ఇక్కడ చంక భాగం దగ్గర నేను కొంచెం వెడల్పు అయితే వేస్తున్నాను. అదే మీకు ఫ్రంట్ పార్ట్లు ఎక్కువైనట్లయితే 4th డాట్లా వేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా కటింగ్ చేసుకోకూడదు, ఈ విధంగానే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా ఈక్వల్గా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చూసుకోండి. మనకి ప్లస్లా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా సైడ్ జాయింట్లో ఈ విధంగా అయితే కొలత అనేది చెక్ చేసుకోవాలి. మన ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. హ్యాండ్ ఫోల్డింగు ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక భాగం కూడా చెక్ చేసుకోండి. మన కటింగ్లో చూపిస్తున్నాను కదండి, చంక భాగం దగ్గర లూజ్ పాయింట్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి ఒక మార్కింగ్ చివరి వరకు చేసుకోండి, లేదా ఓల్ బ్లౌజ్తో చెక్ చేసుకోవచ్చు. అలాగే నడుం దగ్గర ఉక్సులు పట్టీతో లూజ్ చెక్ చేసుకోవాలి. తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. చివరి వరకు కూడా ఒకసారి డ్రా చేసుకోండి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు స్టిఫ్గా ఉంటుంది, ఎక్కువ కుట్లు ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఎవరు చెప్పరు కాబట్టి ప్రతి పాయింట్ చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి స్టిచ్ చేయడానికి బ్లౌజ్ అనేది. ఈ విధంగా మనం పాదం వెడల్పులో ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. 3 లైన్స్ లేదా 4 లైన్స్ అయితే వేసుకోవాలి. మీకు ఒకవేళ టైట్ అయినా విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. దగ్గరలో ఈ విధంగా చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ ఖర్చున్న ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా కట్ చేసుకోండి. మీకు సైడ్ జాయింట్స్లో ప్లస్లా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి హ్యాండ్ని. మన బ్లౌజ్ ఎప్పుడు కూడా రెండు ఒకే విధంగా పెట్టుకుంటూ స్లోగా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు హ్యాండ్ ఎప్పుడు కూడా లాక్కండి. లాగినట్లయితే మీకు ఎక్కువగా ఒక సైడ్ లాగేస్తుంది క్లాత్ అనేది. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే జాయింట్ చేసినప్పుడు కుట్లు ఊడిపోతుంటాయి.
ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకొని మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా అవుతుందో ఒకసారి చూసుకోండి. మనకి బ్యాక్ పార్ట్లో ఎక్కువ వస్తే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో అయితే మీకు ఎక్కడ ఎక్కువైంది అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి వేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే అక్కడి వరకు మనకి మెడపట్టిని జాయింట్ చేసుకోవడానికి. అలాగే ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోండి. మీకు మెడపట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మెడ చుట్టూరు కూడా జాయింట్ అయితే చేసుకోండి. మీకు పైపింగ్ వేసుకోవాలనుకున్నట్లయితే వేరే క్లాత్ని యూజ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా మెడపట్టిని జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు నెక్ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోండి. మీకు ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది లోపలికి వేసుకొని రాంగ్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. మన చేతికుట్లు వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.